దేవుని నుండి అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 33 నుండి 39 వచనాలు. వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంపనుద్దేశించి అపోస్తులను చంపనుద్దేశింపగా సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమాలియేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో వీరిని అపోస్తుల్ని బయటికి పంపి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యులందరితో ధర్మశాస్త్ర ఉపదేశకులు సద్దుకయ్యులందరితో కూడా ఇలాగ నేను ఇశ్రాయేలులారా ఈ మనుషుల విషయమై మీరు ఏమి చేస్తున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దోదా లేచి తానొక గొప్పవాడని చెప్పుకొనెను. ఇంచుమించు 200 మంది మనుషులు వారితో కలుసుకొని వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వెద్దులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యోదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాడు. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా ఈ అపోస్తులు మనుషుల జోలికి మీరు పోకుడి, వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినా ఈ కార్యమైనా మనుషుల వలన కలిగినదా అది వ్యర్థమాయను. దేవుని వలన కలిగినదాయన మీరు దాన్ని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడుదురేమో సుమి. ఈ వాక్యములలో నుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆయనే మనతో మాట్లాడినట్లు 2 చేతులు పైకెత్తి మనసారా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మాటలు వింటున్న భక్తులారా, మీరు శ్రద్ధా భక్తులు కలిగి మీ తలలో పైకెత్తి నా ముఖం వైపు చూస్తూ మీరు ఈ మాటలు వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే అపోస్తులు నిలవబడి యేసుక్రీస్తు ఎంతగా హెచ్చించబడ్డాడో యేసయ్య నామము కొరకు వారు ప్రకటించుచూ ఉండగా పరిశుద్ధాత్మను నిశ్చయముగా తమకు విధేయులైన వారికి దేవుడు అనుగ్రహించాడు. దేనికి మేమును అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మను ఇందుకు సాక్షులై ఉన్నారు అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే వాళ్ళందరికీ పిచ్చి కోపం వచ్చేసిందంట. ఏమొచ్చేసిందండి? పిచ్చి కోపం వచ్చేసి వారు హృదయముల యందు నరకబడిన వారై వారిని చంపేయడానికి లిగిస్తూ ఉండగా వెంటనే వాళ్ళ మధ్యలో గమాలియల్ అనే ఒక వ్యక్తి లేచాడు. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పుడే చంపేద్దురండి పేతురుని, యోహాన్ని అప్పుడే చంపేద్దురు వాళ్ళందరూ. కానీ దేవుడు గమాలియల్లోంచి ఒక అద్భుతమైన మాట వారితో చెబుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ గమాలియల్ అంటే ఎవరో తెలుసునండి? పౌలు గారికి ధర్మశాస్త్రాన్ని నేర్పించిన ఒక అద్భుతమైన ధర్మశాస్త్రపు పాండిత్యము కలిగిన వ్యక్తి. అందరి చేత ఏం పొందాడండి? మంచి ఘనతను పొందినవాడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు, ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకుని, అంటే ఇదే అపోస్తల గ్రంథంలో ముందుకు మరి ఇంకా బాగా ముందుకు వెళ్తే పౌలు అంటాడు, నేను గమాలియేలు పాదాల దగ్గర ఏం చేశాను? ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నానని చెప్తాడు. రాబోయే దినాల్లో దాన్ని కూడా మనం నేర్చుకుంటాం. ఈ గమాలియేలు లేచాడు. లేచేసరికి కొద్దో గొప్ప పేరున్నవాడిగా, అందరికీ ధర్మశాస్త్రాన్ని నేర్పిస్తున్నవాడిగా, మంచి ఘనత పొందినవాడిగా అందరూ వెంటనే అన్నాడు, ఏమండి
ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఈ మనుష్యుల జోలికి వెళ్ళే విషయంలో మీరు జాగ్రత్త సుమండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని బిడ్డల జోలికి ఎవడన్నా వచ్చాడంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి జోలికి? దేవుని బిడ్డల జోలికి, దేవుని సేవకుల జోలికి పరిశుద్ధంగా, నమ్మకంగా, యథార్థంగా అపోస్తులు బోధలు కట్టబడుతూ ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా అనుభవించుకుంటూ, వారి జీవితాల్లో సహించుకుంటూ, దైవ భక్తి విషయములో, ఉపదేశ విషయములో, అభిషేక విషయములో, పరిశుద్ధత విషయములో రాజీ పడకుండా ఎవరైతే దైవ భక్తి విషయములో రోషము కలిగి ముందుకు సాగుతున్నారో వారి జోలికి ఎవడైనా వచ్చాడా, ఆడి పని అయిపోయినట్టే. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులారా, ఈ మనుష్యుల విషయమై జాగ్రత్త సుమండి. గతంలో ఇలాగే కొంతమంది లేచారు, దేవునికి విరోధంగా లేచారు, ధర్మశాస్త్రానికి విరోధంగా లేచారు. లేచిన వారు పోయారు, లేచిన వారితో ఏకీభవించిన వారు కూడా నాశనం అయిపోయారు. ఈ ఆలోచన, వీరు చెప్పే ఈ ఆలోచన, యేసు నామాన్ని గురించిన బోధిస్తున్న ఈ బోధ మనుష్యుల వలన కలిగిందా? మనం ఏమి చేయకపోయినది ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. కానీ దేవుని వలన కలిగిందా? దానిని మీరేమి చేయలేరు, వ్యర్థము చేయలేరు. దేవుని వలన ఒకవేళ కలిగితే, ఈ ఉపదేశం గనక, ఈ వాక్యం గనక, ఈ యేసు నామాన్ని గురించిన ఈ ప్రత్యక్షత గనక దేవుని ద్వారా వారు పొందుకుంటే, మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా, వీరిని చంపినా ఈ ఆలోచన మనం ఏం చేయలేం, వ్యర్థము చేయలేరు అంటూ అన్నాడు కదా. దేవునికి వ్యర్థము. ఒకవేళ మీరు దేవునితో పోరాడేవారు అవుతారేమో సుమి, జాగ్రత్త. గట్టిగా చదువుతేసయాని స్తోత్రం అని చెప్పండి, గట్టిగా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో బైబిల్ లేకుండా చేస్తానన్నవాడు, అమ్మ విన్నారా, బైబిల్ లేకుండా చేస్తానన్నాడు ఒక ఆయన. బైబిల్ లేకుండా చేస్తానన్నాడు. మొత్తానికి దేవుడు ఆయన ఇంటినే బైబిల్ ప్రింటింగ్ ప్రెస్గా మార్చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా ఆమేనంటే. మామూలు విషయం కాదండి. ఎవడైతే క్రైస్తవులపైన తిరుగుబాటు చేశాడో, ఎవడైతే సేవకులపైన తిరుగుబాటు చేశాడో, ఎవడైతే దేవుని పైన తిరుగుబాటు చేశాడో, దేవుని ఆలోచన పట్టించుకోకుండా దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తున్నాడో, వాడు దేవునితోనే ఏం చేస్తున్నట్లు లెక్కండి, పోరాడుతున్నట్లు లెక్క. కాబట్టి మీరు జాగ్రత్త, 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 జాగ్రత్త సుమండి. ఎవరన్నా ఒక మాట మనం అంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి. నోటికి ఏ మాట పడితే ఆ మాట వచ్చిందని అనేసామనుకో, తర్వాత దానికి తగినటువంటి ఆ పర్యవసానమును మనం తప్పకుండా అనుభవించక తప్పదు. కానీ దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా ఆమేనండి అనండి. నేను గట్టిగా, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనండి గట్టిగా. ఏ పక్కన చూసండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్కన చూసి చెప్పండి, పర్లేదు, పక్కన చూసి చెప్పండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగును. హల్లెలూయా. సాధారణంగా బండి ఎక్కామనుకోండి, ఆడాడు బండి, ఏయ్ జాగ్రత్త, జాగ్రత్త అంటాం. ఎవరిని? బండి నడిపండి, జాగ్రత్తగా తీసుకెళ్ళరా నన్నని. గతంలో నేను చాలా స్పీడ్గా నడిపోండి బండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో అయితే ఏమండి, బజాజ్ కబ్బులు ఉండి తెలుసా మీరు? కబ్బు సియూబి కబ్బు. ఆ బండికి నేను హ్యాండిల్ బార్ వదిలేసి తోలివ్వండి. హ్యాండిల్ బార్ వదిలేసి డిగ్రీకి దొరికి రక్తం. బైక్ కనుక చేతిలో దొరికిందంటే ఇంకా మామూలుగా ఉండదు బైక్. ఎప్పుడైనా తోలేసేవాడిని, కొట్టేసేవాడిని బండి, కారైనా అలా తోలేవాడిని. కానీ ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో, దేవుని స్తోత్రం చెప్పండి కానీ, ఇప్పుడు ఎవరి బండి అని వెనకతలు ఎక్కితే రేయ్ జాగ్రత్త, భజన్ రేయ్ జాగ్రత్త.
అంటే మనం వాహనం మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్త పాటిస్తాం, సిగ్నల్ దాటిపోతే జాగ్రత్త పాటిస్తాం, పోలీసు వాళ్ళు అక్కడ ఉంటే ఈ వీధి నుంచి వెళ్ళిపోతాం, ఆ రోడ్ల నుంచి వెళ్ళిపోతాం, ఆపేస్తే మళ్ళీ హెల్మెట్ లేదని ఒక 100 రూపాయలు వేసేస్తారని, లైసెన్స్ లేదని దెబ్బేస్తారని, ఇలాగూ నడుస్తూ ఉంటే జాగ్రత్త. పిల్లలకి జాగ్రత్త, మంచం మీద దగ్గరకు పడిపోతావు జాగ్రత్త, వంట వండే గదిలోకి పిల్లలు వస్తే జాగ్రత్త, నిప్పులు ఉన్నాయి ఇక్కడ అగ్ని ఉంది జాగ్రత్త, వేడి వేడి నూనె ఉంటే పక్కన మీద పడితే కాలిపోద్ది. ఈ జాగ్రత్తలు పాటిస్తాం, కానీ ఆత్మ సంబంధమైన జాగ్రత్తలు చూసుకోవాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు వాటికి జాగ్రత్తలు పాటించద్దంటలేదు. వేడివేడి నూనె ఉందండి, ఏం చేస్తుంది నన్ను అని దాంతో నాటకం వాడి చూడు ఏం చేస్తుంది. బిర్యానీ దొరికిందంట ఓ పాస్టర్ గారికి. రాజకీయ నాయకులు కోటలు పెడుతున్నారు కదా, రోజుకు కూడా దొరికిందే కదా తినేసాడు. 3 రోజులు అయినగా యమా కొట్టుడు కొట్టాడంట. ఒకరోజేమో ఎవరో అనిల్ కుమార్ గారు పెట్టారట, ఒకరోజేమో ఎవరో నిర్మల్ రెడ్డి గారు ఎవరో ఉన్నారు కదా, ఎవరండి కాదమ్మా కాదు, విమలారెడ్డి గారు పెట్టారంట ఒకసారి పాస్టర్స్ మీటింగు. విమలారెడ్డి గారు ఒకరోజు పెట్టారంట. రాజమండ్రిలో అనిల్ కుమార్ గారు ఒకరోజు పెట్టారంట. ఇంకోళ్ళు ఎవరో ఒకరోజు పెట్టారంట. ఇంకోళ్ళు ఎవరో 4 పెట్టారంట లైన్గా. ఒకరోజు తర్వాత ఒకరోజు ప్లేసులు మారినాయండో. వచ్చిన పాస్టర్కి ఎంతంట? 1000 రూపాయలు. 1000 రూపాయలు తిన్నంత బిర్యానీ అంట. అప్పుడు ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయాడట. మొత్తం ఇప్పుడు ఈరోజు ఇక్కడ చెప్తున్నారు, రేపు అక్కడని మొత్తం 4 ఇట్లకి వెళ్ళిపోతే ఎన్ని వేలు వస్తాయి? కోటానికి 1000. ఎంతసేపు ఉంటుంది కోట? మా అయితే ఇలా పొద్దున్న వెళ్ళరుగా, మన ఏబ్జీలో పొద్దున్న 9:30 వచ్చి మోకరించరుగా, 11ంటికి వెళ్తారు. 11ంటికి వెళ్ళి పెళ్ళి ఏం చేసుకుంటారు? 1000 కోటానికి 1000. 4 కోటాలకి ఎన్ని వేలు? 1 గంటకి అయిపోద్ది కోటం. అబ్బాపోతే లేసేళ్ళు ముందు ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ బిర్యానీ దొరకదు. మనమైతే అయ్యబ్జీ అయిన తర్వాత పెడతాం. మన అయ్యబ్జీ సిస్టాలు ఇవి బయట అలా ఉండవు కదా. యమా కొట్టుడు కొట్టేసానండి అయ్యారండి. 4 రోజులు దెబ్బకి మొదలైనంటే ఏంటి? మోషన్స్. నేను యమా కొట్టుడు 4 రోజులు బిర్యానీ నేను కొట్టేస్తే జాడించి నన్ను కొట్టేస్తున్నాయండి. అయ్యి దెబ్బకి ఆసుపత్రిలో వేశారు. 25,000కి వచ్చేయింది అన్నాడండి. ఎందుకు వచ్చేయిందంట? సావులోకి వెళ్ళి వచ్చాను బాబా, ఈ జీవితంలో ఎందుకు నీకు అంత బాధ? శుభ్రంగా మందిరంలో కూర్చుని ప్రార్థన చేసుకుంటే టిక్ మని నీ ఫోన్పేగా పడతాయి కదా. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టి. దేవుడు పంపితే టిక్ టిక్ మంటాయి కదా నీకు ఇక్కడ సౌండ్. ఎక్కడ కూర్చుంటే దేవుడి దగ్గర కూర్చొని టిక్ టిక్ మంటాయి కదా ఇక్కడ అంటాయి కదా. నీకెందుకు అంత బాధ? అంటే టిక్ టిక్ మంటే రాజకీయాలు వేస్తారని కాదు, దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపిస్తే ఏదో చిన్న కనుక పంపుతారుగా నీకు. ఆ కొలోగించో దేవుడు ఇచ్చింది ప్రార్థన. ఎండాకాలం మీరు తినే తిండి విషయంలో కూడా జాగ్రత్త. ఎండాకాలం తినే తిండి విషయంలో కూడా మాట్లాడండి, ఏం పర్లేదులే. వచ్చింది కదా తినేస్తే పెళ్ళిళ్ళు పిలిచి ఆ ఫంక్షన్ అండి, ఈ ఫంక్షన్ అండి, ఈ పెళ్ళండి, ఆ పెళ్ళండి. వెళ్ళకపోతే ఎలాగండి? వంటల దగ్గర మనమేనండి, వండడం కాదు మేనేజ్మెంట్ చేయడానికి. తెగ తినేసామనుకో ఎండాకాలం, పోనీ తినో పూట, మళ్ళీ దాన్ని తిని 2వ పూట ఏం చేయాలి? దానికి విరుగుడు తినాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం తినాలి దానికి? మాట్లాడండి. విరుగుడు తినకుండా దొరికిందే కదని అదే తినేసామనుకో. ఎన్నిటి విషయాల్లో జాగ్రత్త. స్తోత్రం చెప్పండి గట్టిగా. జాగ్రత్త సుమండి. మనం ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట అన్నాడు జాగ్రత్త. ఇలాగూ చూడండి, దేవుడు యేసు ప్రభు వారు కూడా ఒక అద్భుతమైన మాట చెప్పాడు నాన్నగారు. చదువుదాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకుగా ఉండి. అడోయ్ యేసయ్య చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. రాకడ కాలం ఎప్పుడో వచ్చునో మీకు తెలియదు. మీకు తెలియదు. గట్టిగా చదివెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అంటే రాకడకు మన హృదయాలు సిద్ధపరుచుకున్నట్లుగా మన హృదయాలు ఎప్పటికప్పుడు ఎలా ఉండాలండి? జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ విషయంలో మెలకువ, ఆత్మ విషయంలో జాగ్రత్త. జాగ్రత్తగా ఉండండి, మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పండి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. ఇవే దినాలు ఎక్కువగా ప్రార్థన చేసుకునే దినాలు.
ఏ దినాలు? ఎక్కువగా దేశం కోసం విజ్ఞాపన చేసే దినాలు. కాబట్టి అనండి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనండి అందరూ. అంటలేదు మీరు? నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనండి అందరూ. పక్కన నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుని స్తోత్రం కలగాలి. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను ఆత్మీయముగా నిలుచున్నానని తలంచుకొనివాడు పడకుండానట్లు. నేను ఆత్మీయంగా నిలబడ్డానండి, మంచిగా ప్రార్థన చేసుకుంటున్నాను, మంచిగా వాక్యం చదువుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను, వాక్యం బాగా నేర్చుకుంటున్నాను, బాగా నేను పాటలు పాడుతున్నాను, బాగా నేను ఆరాధన చేస్తున్నాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, నేను బాగానే నిలుచున్నానండి. స్పిరిచువల్గా నాకేం ప్రాబ్లం లేదండి, స్పిరిచువల్గా మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి, స్పిరిచువల్గా మేము సూపర్ ఉన్నామండి, ఆత్మ సంబంధంగా మేము నిలబడిపోయామండి, ఆత్మ సంబంధంగా మాకు తిరిగేలేదండి అనుకుంటున్న వారిలారా, పడకుంటున్నట్లు జాగ్రత్తగా చూచుకొని మీరు నిలుచున్నామని తలంచుకుని మీరు ఆత్మ సంబంధంగా నిలబడ్డానులే, ఏం పర్లేదు, రోజుకి 2 గంటలు ప్రార్థన చేస్తాను, రోజుకి 2 అధ్యాయాలు చదువుతాను, దేవుడితో ఎక్కువగా గడుపుతాను, పరిశుద్ధంగా ఉంటాను, యథార్థంగా ఉంటున్నాను, ఏమీ పర్లేదులే, ఆత్మీయంగా నిలబడి ఉన్నాను అని చెప్పుకుంటున్న వారులారా, మీరు పడిపోకుండా జాగ్రత్త పడుడి. చేతులెత్తి బిగ్గరగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి, గట్టిగా చెప్పండి, కాస్త గట్టిగా యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. 3సారి ముచ్చండిగా హల్లెలూయా అని చెప్పండి. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, నెంబర్ 1, క్రైస్తవుడు, దేవుని బిడ్డలు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఏమవుకున్నానండి? ఎందుకంటే సాతానుగా టార్గెట్ ఏంటి తెలిసినా, ఎప్పుడైనా మనల్ని ఏం చేద్దాం అనుకున్నాడు? పడేద్దాం అనుకుంటాడు. ఏదో ఒక విధంగా నిన్ను పడేద్దాం అనుకుంటాడు. ఏదో ఒక విధంగా నిన్ను పడేద్దామని వాడు విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎవడాడు? సిగ్గులేనాడు అనండి. మాట్లాడతారేంటండి బాబు, ఆడి మీద అంత ప్రేమ మీకు? మరి అనమని చెప్పినా అంటలేదు మీరండి. మనుషులను అనమన్నాను, సైతాన్ని అనమన్నానా? ఎవడాడు? సిగ్గులేనాడు అనండి అందరూ. ఎవడికి సిగ్గులేదు? లేదాడికి సిగ్గులేదు. ఇంకెవడాడు? అబద్ధానికి జనికుడు, అబద్ధాలు పుట్టిస్తాడు. ఇంకెవడాడు? మోసం చేసేవాడు. ఎవడండి? ఈరోజు మన పాట మీద చూసినా మనల్ని పడేయాలని చూసేవాడు. దేవుడేమో మనల్ని నిలబెట్టాలని చూస్తాడు. స్తోత్రం కలుగును గాక. నీ కుటుంబాన్ని నిలబెట్టాలి, నీ బిడ్డల్ని నిలబెట్టాలి, నీ యవ్వన జీవితాలు నిలబెట్టాలి, నీ కుటుంబాన్ని నిలబెట్టాలి, నీ ప్రతి పరిస్థితిని నిలబెట్టాలని చూసేవాడు దేవుడు, నిన్ను పడేయాలని చూసేవాడు సాతాను. కాబట్టి నిలబడ్డానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండాలని క్రైస్తవుడు. ఎక్కడ మన వీక్నెస్, ఎక్కడ పడేస్తే మనం టక్మని పడిపోతామో మనకంటే ఎవరికి బాగా తెలుసు? సైతానికి తెలుసు. మన బలహీనతలు ఎరిగినాడు. కాబట్టి ప్రభు అన్నాడు, అపవాదికి చోటివ్వకుడి. స్తోత్రం చెప్పండి గట్టి. అపవాదికి ఏమివ్వకూడదు? చోటు ఇచ్చావా ఏం చేస్తాడు నిన్ను? కాబట్టి విన్నారమ్మా, ఆ కిందనే ఉండదు, ఇంకా దయ చదువుకుని వెళ్ళిపోతే ఆ మొహంగా చూసి వాక్యం వినాలి. నిలుచున్నాం పర్లేదు అనుకున్నవారు పడిపోకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు ప్రతి విషయంలో ఎక్కడ పడిపోకుండా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కాపాడుకొనుదుముగాక. స్తోత్రం చెప్పండి. ఏమవకుండా కాపాడుకుందాం? ఆత్మ సంబంధమైన విషయాల్లో పడిపోకుండా, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో పడిపోకుండా, ఆర్థిక పరమైన విషయాల్లో పడిపోకుండా, ప్రాముఖ్యంగా యవనస్తులు యవనేచ్ఛలలో పడిపోకుండా, యవనేచ్ఛల్లో పడిపోకుండా యవనస్తులు చాలా సీరియస్గా జాగ్రత్తగా ఉండాలి.
ఎవరిని పడేద్దాం, ఏ కుటుంబాన్ని నాశనం చేద్దాం, ఇదే ఆడి పని, సైతాన్ గడి పని అదే. బీ కేర్ఫుల్. ఒకటి, పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. 2 ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. పై వచనం చదువునా గారు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక. ఏమండి దినాలేంటివి? మాట్లాడండి. నాకు తెలుస్తున్న మట్టికి చాలా మంది అండి ఈ కడవరి దినాల్లో సమయాన్ని ఎలా చూస్తున్నారా? దీని ద్వారా చాలా పోగొట్టుకుంటున్నారు. దేని ద్వారా? సెల్ ఫోన్ ద్వారా. చెప్పండి, దేని ద్వారా? మాట్లాడాలి. చాలా మంది పాస్టర్లు కూడా, చాలా మంది పాస్టర్లు కూడా, చాలా మంది సేవకులు కూడా, చాలా మంది సేవకురాండ్రులు కూడా ఇలా అన్నాను. దయచేసి నన్ను మన్నించండి, క్షమించండి. తెలియాలి ప్రపంచానికి, వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. సెల్ ఫోన్ ఎక్కువగా నీ సమయాన్ని పాడు చేస్తుందని నీ మనస్సాక్షికి నీకు తెలుస్తా లేదా? అర్థం కావడం లేదా? అది కనుక నిజంగా అర్థమైతే నిర్దాక్షిణ్యంగా దీని గొంతు నొక్కి పక్కన పెడితే నీ కుటుంబంలో నువ్వు దీవించబడినట్లు జాగ్రత్త పడినట్టే లెక్క. ఇప్పుడు చెప్తున్నాడు, దినములు చెడ్డవి అనండి. అందరూ కాస్త నోరు చెప్పండి, గట్టిగా స్తోత్రం అనండి. హల్లెలూయా. ఒక అమ్మాయి, చాలా విచారమైన సంఘటన ఇది, చాలా విచారమైన సంఘటన ఇది. నేను ఇలా అన్నాను, మీరు దయచేసి అనుకోవద్దు. ఆ అమ్మాయికి ఇల్లు పట్టాలు ఇస్తారని నమ్మన్నారట. అమ్మాయి పేరు గీతాంజలి, తెనాలిలో ఉంటుంది. నేను ఇక్కడ పాయింట్ రేజ్ చేస్తాను, అది మీరు అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి ఇల్లు పట్టాలకి వెళ్ళింది, ఇల్లు పట్టా వచ్చింది. రిజిస్ట్రేషన్ పట్టా వస్తే సాధారణంగా ఒక నిరుపేద కళ ఏంటి? ఇల్లు. చాలా ఆనందంగా ఆవిడ ఏం చేసిందంటే టీవీలో లేదా మొత్తానికి అక్కడ ఒక ఎంట్రీలో నాకు పలానా గవర్నమెంట్ ఇల్లు పట్టా ఇచ్చిందని చాలా ఆనందంగా చెప్పుకుంది. పట్టా తెచ్చేసుకుంది, ఇంట్లో పెట్టుకుంది. రైట్. తర్వాత ఆవిడ గురించి ఎవరేమనుకుంటే, ఎవరు అన్ను ట్రోలింగ్లు చేస్తే దీంతో ఆవిడ అన్ని గంటలు గడపడం అవసరం అంటారా? నేను వేరే ఉద్దేశం అనట్లేదు. చిన్న బిడ్డలు చాలా తప్పు. ఆ ట్రోలింగ్ చేసిన అందరూ దుర్మార్గులు, దుష్టులు. అలా ట్రోలింగ్ చేయకూడదు. అమ్మాయికి ఫోన్లు చేయకూడదు, ఆ అమ్మాయిని ఏడిపించకూడదు, ఆ అమ్మాయికి చావుకు కారణం అవ్వకూడదు. అదంతా మనం 100% కరెక్టే, ఓకే. అదంతా వాళ్ళందరూ చేశారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ వాళ్ళకి ఎలా వచ్చింది? ఫేస్బుక్ కాల్ చేశారు. అసలు ఈ అమ్మాయి ఎనీ టైం ఫేస్బుక్లో ఉండవలసిన పని ఏముంది? 2 బిడ్డల తల్లి కదండి. వేరే ఉద్దేశం అనుకోవద్దు, జస్ట్ మనం ఆలోచిద్దాం. నా బాధ ఏంటంటే అమ్మాయి పాపం 2 బిడ్డలు అనాథలు అయిపోయారు కదా. ఒకవేళ ఆ అమ్మాయి కనుక ఎక్కువగా ఫోన్ వాడకుండా ఉండుంటే ఖచ్చితంగా బతికే ఉండేది. స్తోత్రం చెప్పండి. ఫోన్ వాడటం వల్ల ఏమైందంటే ఎవరెవరు ఏమన్నారు అన్నీ ఆవిడకి ఏమని తెలిసిపోయింది. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల ఏమైందంటే ఎవరెవరు ఆమెను ఏమంటున్నారు అన్నీ ఏమైనా ఆవిడికి తెలిసిపోయింది. మనస్తాపానికి గురైపోయింది. మనస్తాపానికి అయ్యో నేను ఒక భార్యని, ఒక సాంప్రదాయ కుటుంబంలో నేను పుట్టాను, 2 బిడ్డల తల్లిని నేను, అయ్యో అని చెప్పేసి నన్ను ఎలా అనుకుంటున్నారు వాళ్ళని. అది గుండె ధైర్యం కలిగిన పిల్ల అనుకోండి, తట్టుకోగలిగిన పిల్ల అనుకోండి, ఎదురు అమ్మాయి మాట్లాడేది. తట్టుకోలేని పిల్ల కదా. అంత సెన్సిటివ్ మైండ్ కలిగిన ఆ పిల్ల ఎక్కువగా దీనిలో గడపవలసిన పని ఏముంది అన్నాను నేను. అంటే తప్పుడుగా మాట్లాడుతున్న సుమా, చాలా విచారంతోనే ఆ అమ్మాయి చనిపోయింది. రే బ్రతకడానికి ఇదొక కారణం కదా. ఏదది ఎక్కువగా వాడకపోయి ఉంటే బతికే ఉండేది కదా అనే ఒక ఆశ మనకంతే. నిండు జీవితం దేనివల్ల నాశనం అయిపోయిందండి? మాట్లాడండి. ఈరోజు దినములు చెడ్డవి. నువ్వు ఫోన్లో ఆన్లైన్లో ఉంటే నీ అకౌంట్ని వేరే ట్రాప్ చేసి నీ పేరు మీద ఆన్లైన్లో ఉంటే, ఎప్పుడు ఆన్లైన్లో ఉంటే నేను ట్రాప్ చేస్తారు, నీకు తెలియదు. అది
నీ అకౌంటే ఫేక్ అకౌంట్గా ఏర్పాటు చేసుకుని నీ పేరు చెప్పుకుని డబ్బులు అడుక్కోవడం, స్త్రీలైతే అమ్మాయిలైతే నీ పేరు చెప్పుకుని వింటున్నారా, రకరకాలుగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు, ఇలాగూ భయంకరమైన కుటుంబాలండి. ఎన్నో కుటుంబాలు దీనివల్ల ఏమవుతుంది తెలుసునండి, నాశనం అయిపోతున్నాయి. ఫోన్పేలో ఒక బొమ్మ వచ్చిందండి నాకు, ఓ పాస్టర్ గారు ఫోన్లోంచి వచ్చింది నాకు. ఏంటి బొమ్మ, ఏంటిది? ఫోన్పే డిలీట్ చేయడానికి అవ్వదు ఇంకా. అది ఫోన్పేలో పెట్టే మెసేజ్ ఏదైనా సరే, ఫోన్పేలో వచ్చిన ఏదైనా ఫోటో అయినా సరే డిలీట్ చేయడానికి అవ్వదు, అసంభవం. నువ్వు తల కిందటి కాలు పైనట్టు ఎన్ని వీడియోలు చూడు, యూట్యూబ్ అంత మొత్తం మీడియా. ఫోన్పేలో వెళ్ళిన మెసేజ్ నాకు బొమ్మ, ఒక చిన్న ఫోటో పంపాడు ఆయన. నేను పోయి, బ్రదర్ ఏంటి ఇటువంటి ఫోటో పంపాడు? అయ్యారండి నిజంగా నాకు తెలియదండి, నా ఫోన్ని వేరే వాళ్ళు ఎలా ఆన్లైన్లో ఎక్కుంటే నా ఫోన్ పే ట్యాప్ చేసి అందరికీ ఫోటోలు పంపి నేను డబ్బులు అడుగుతున్నారండి అన్నారు. ఆయన హైదరాబాద్ వెళ్ళారండి, ఫోన్పే కంపెనీ ఏదో ఉంటే అక్కడికి వెళ్ళి, బాబోయ్ మహాప్రభు చాలా మందికి వెళ్ళిపోయింది ఈ ఫోటో, నా పేరు వెళ్ళిపోయింది, నేనేం చేయలేదు, ఇది నాది వాళ్ళు వాడుకున్నారంటే మేమేం చేయలేదు సార్ అన్నారంట ఆఫీసులో, హైదరాబాద్ ఆఫీసులో. తర్వాత మన పెద్ద సేవకులు శాంసంగ్ రాజయ్య గారు ఒకసారి నాకు మెసేజ్ పెట్టారు. నా మెసెంజర్ నా పేరు మీద చాలామంది డబ్బులు అడుగుతున్నారు, నేను కాదు నాకు ఎలా బాగాలేదు డబ్బులు ఏమన్నా. చాలామంది పాస్టర్లు నా అకౌంట్ని వేరే వాళ్ళు ఏం చేశారు, ఫేక్ అకౌంట్గా దాన్ని ఏదంటారండి, హ్యాక్ చేసి నేను అడుగుతున్నారు. దయచేసి పాస్టర్ గారులారా, సేవకులారా, నేను అడుగుతలేదు, నాకేం అంత అవసరం లేదు, వాళ్ళు నా అకౌంట్ని ఏం చేశారు, హ్యాక్ చేశారు అంటున్నారు. ఈ దినములు చెడ్డవే. దేని వల్ల జరుగుతుంది ఇప్పుడు ఇదంతానే? మాట్లాడండి. ఆన్లైన్ ఏలేనంట, అది పెద్ద ప్రెస్టీజ్లకే. ఆ దరిద్రాలు అవన్నీ కూడా జీవితాన్ని పాడు చేస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. ఫోన్ వాడద్దని నేను అంటలేదు, మంచికి నీ కాల్తో ఉపయోగించు. ఇప్పుడు నేను ఉన్నానండి, రోజుకి ప్రసంగం ఎడిటింగ్ చేయాలి, అది ఎడిటింగ్ చేయడానికి గంట సమయం పడద్ది. నేను అది ఎడిటింగ్ పెట్టేసి అది కంపోజ్ ఎక్స్పోర్టింగ్ అవ్వాలంటే ఆన్లైన్లో నెట్ ఆన్ చేసి ఎక్స్పోర్ట్ చేయాలి, గంట పడద్దు. అది ఏంటిది, ఎక్స్పోర్ట్ అవ్వడానికి. ఈ గంట చెప్పిన వాక్యం ఎక్స్పోర్టింగ్ చేయాలి. తమ్ముడు మన రాజ్ కుమార్ తమ్మినేలు చేస్తాడు, ఆ తమ్మినేలు పెట్టాలి. నేను బొమ్మ కనబడుతున్నది కదా, వాళ్ళ మాటే కదా, మీరు వింటున్నారా, చూస్తున్నారా? అదంతా కంపోజింగ్ చేసి ఆ ఒక యాప్లో దాన్ని నేను ఎక్స్పోర్టింగ్ పెడితే గంట సేపు పడద్ది. ఆ గంట సేపు నెట్ ఆన్ చేసి ఉంటే నవ్వుద్ది, లేకపోతే అవ్వదు. మధ్యలో ఫోన్ వచ్చిందని ఫోన్ మాట్లాడితే మళ్ళీ ఆగిపోద్ది, మళ్ళీ ఫస్ట్ గంట నుంచి మొదలవుతుంది. సరే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి, యూట్యూబ్లో ఏం చేయాలి, అప్లోడ్ చేయాలి. దానికి నెట్ ఆన్ చేసి గంట సేపు. ఇప్పుడు ఇలాగ నీకు మంచిగా దానికి వాడు, తప్పులేదు. దాన్ని సొంత గణిత కూర్చోకలేదు, దాన్ని ఎక్స్పోర్టింగ్ పెట్టి పక్కన తెచ్చి బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. దాని పని అది చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యూట్యూబ్లో అప్లోడ్ చేసాం అనుకో, 2 గంటలకు 3 గంటలకు అప్లోడ్ అవుతుంది. అప్పుడు దగ్గర నెట్ ఆన్లైన్ ఉంటుంది, దాని పని అది చూసుకుంటుంది. మన ప్రార్థన, మన వాక్యం, మన పని మనం చూసుకోవచ్చు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు గట్టిగా చదువుదేశయానికి స్తోత్రం అని చెప్పండి. అజ్ఞానులు అనండి అందరూ. దీని ద్వారా చెప్పండి, అజ్ఞానులు దీని ద్వారా సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. జ్ఞానులైతే దాని మోజులో పడి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా జాగ్రత్త పడతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. 1 పడిపోకుండా జాగ్రత్త పడు. 2 సమయం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడు. ఏంటండి, సమయం పోగొట్టుకోకుండా. యూట్యూబ్లో రాదు, ఇంకా చెప్పేద్దాం అనుకున్నా మారిపోద్ది, తప్పదు, కుదరదు. సమయం మాట్లాడతలేదు, చాలా విలువైంది. సమయం విషయంలో జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. ఒకటి ఏంటంటే పడిపోకుండా అనండి, అందరూ ఏంటండి, పడిపోకుండా. 2వది సమయం పోనివ్వకుండా జాగ్రత్త పడాలి. 3వది యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా
ఉండుడి. జాగ్రత్తగా ఉండుడి. తర్వాత చదవండి అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 28, 29 వచనాలు. అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 28, 29 వచనాలు. విగ్రహములకు అర్పించిన వాటిని, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన వాటిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి మీరు దూరముగా ఉండితిరా, జాగ్రత్త పడితిరా, అది మీకు మేలై ఉన్నది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. విగ్రహారాధన విషయంలో జాగ్రత్త. దేంట్లోనండి? విగ్రహ సంబంధమైన కార్యాల విషయంలో జాగ్రత్త. విగ్రహ సంబంధమైన ఆచార సాంప్రదాయాల విషయంలో చెప్పండి జాగ్రత్త. మీరు జాగ్రత్త పడ్డారా, మీకు మేలే కలుగుతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మేలు తాగుపోలేదండి, మీకు మేలు కలుగుతుంది, క్షేమము కూడా కలుగుతుంది. స్తోత్రం కలుగునుగా. ఏం కలుగుతుంది నాన్నగారు? క్షేమమా? క్షేమం. క్షేమం అంటే కరువు, క్షేమం అంటే ఆశీర్వాదం, దీవెన, అద్భుతమైన కృప. వేటికి దూరంగా ఉండాలి? విగ్రహాల విషయములో, విగ్రహ సంబంధమైన ఆచారాల విషయంలో, దాన్ని ఏమంటారు, విగ్రహ సంబంధమైన ఈ తినేది కార్యక్రమాలు, వీటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలా జాగ్రత్తగా ఉంటే మనకు మేలు కలుగుతుంది, క్షేమం. దేవుడు ఎందుకో జాగ్రత్త అని చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బండి మీద వెళ్తున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తామా, ఈ జాగ్రత్తలు కూడా పాటించాలా. ఒకటేంటి? ఆత్మీయంగా పడిపోకుండా జాగ్రత్త పడాలి. 2, సమయాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. 3, విగ్రహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ కార్యకలాపాలు, ఆ వ్యవహారాలు, ఆ స్నేహాలు, ఆ క్రియలు జాగ్రత్త ఉండాలి. ఆచారాలు, సాంప్రదాయాలు సేమ్ విగ్రహాలు చేస్తారు, మనం అలా చేయకూడదు. మనం క్రీస్తునందు ప్రత్యేకించబడ్డాం. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి. 4వది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు గట్టిగా చేతులు తీసయానికి స్తోత్రం అని చెప్పండి. 4వది విన్న సంగతులు లేక విన్న వాక్యము మరిచిపోకుండా జాగ్రత్త పడాలి. విన్న వాక్యము మొన్న ఆదివారం వాక్యం చెప్పాను. మొన్న ఆదివారం దూతల పరిచర్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేనండి. మొన్న ఆదివారం చెప్పింది ఈరోజు యూట్యూబ్లో వచ్చింది. దాని స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేనండి. నేను మర్చిపోయానండి దూతల పరిచర్య. హల్లెలూయా అనండి గట్టిగా. ఎవరి పరిచర్య? దూతలు ఏం చేస్తారు? మనకి పాదాలకు రాయి తగలకుండా కాపాడతారు. ఇలాగ అన్నీ ఈ వెంటనే ఈ ఉపదేశాలు అటండి మరిచిపోకుండా విడిచిపెట్టకుండా జాగ్రత్త పడాలి. స్తోత్రం కలుగునుగా. కొంతమంది మందిరంలోకి వచ్చిన తర్వాత అండి ప్రార్థన అయిపోయిన తర్వాత అండి, మీరు కదండి, కొంతమంది ఉన్నారండి, మీరందరూ మంచోళ్ళే, మా ఊర్లో ఉన్నారండి కొంతమంది అండి, వాక్యం అయిపోయాకండి మెట్లు దిగి అలా వెళ్ళిపోతారండి బయటికి. వెళ్ళిపోగానే బయట ఏం చెప్పారమ్మా? సూపర్ చెప్పారమ్మా. అది ఏం చెప్పారమ్మా? సూపర్ అమ్మా. అది ఏం చెప్పారు అంటే వాక్యాన్ని ఎవరెత్తుకు వెళ్ళిపోయారు? యేసుప్రభు ఉపమానం చెప్పాడు. అయ్యా ఎంత ప్రయాసపడి విత్తాం కదండి. రాత్రి ఎవరు వచ్చారంటండి? ఆ పక్షులు వచ్చి, ఆ సాతానుగాడు వచ్చి ఏం చేశాడు? ఆ విత్తనాలు ఫలించకుండానట్లు ఏమేం చేశాడు? పట్టుకెళ్ళిపోయాడు. వాక్యం పట్టుకుపోయాడు. ఈరోజు చాలా సంఘాలు ఉపదేశం లేదు. అన్ని ఆశీర్వాదాలు దీవెనలే, అన్ని ఆశీర్వాదాలు అన్ని దీవెనలే, అన్ని స్వస్థతలే.
అన్ని వాగ్దానాలే, ఏమి లేదు, ఉపదేశం లేదు. కానీ వాళ్ళ పితరులను చూస్తే అయ్యే సంఘాల వాళ్ళ పితరులు అద్భుతమైన ఉపదేశాలు చేశారు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళ పితరులు పెద్దోళ్ళు ఉన్నప్పుడు ఉపదేశాలు ఉన్నాయి, పెద్దోళ్ళు ఉన్నప్పుడు అద్భుతమైన అపోస్తుల బోధ ఉంది. ఇప్పుడు చిన్నోళ్ళ దగ్గరికి వస్తారు, అపోస్తుల బోధ పోయింది, అన్నీ తీసేశాడు. అంటే ఎవరు తీశారు అక్కడ నుంచి వాక్యం? మాట్లాడండి. లేపేశాడు, అక్కడ లేదు. ఇప్పుడు ఏం పోయింది? ఇప్పుడు ఉపదేశం పోయింది, వాక్యం పోయింది. ఎన్నో ఉపదేశాలు వీళ్ళు, అయ్యో మా తండ్రులు ఇలా చెప్పారే, మా పితరులు ఇలా చెప్పారే, ఇలా రోషంగా బతికారే, ఇలా రోషంగా సేవ చేయాలి, మేము ఇలా రోషంగా సేవ చేయాలి, ఇలా రోషంగా మేము బ్రతకాలి, ఇలా రోషంగా బోధించాలి. ఈ ఖండింపు కలిగిన బోధ మనం నేర్చుకుని అనేకులకి చెప్పాలి, దేవుని రాకడికి సిద్ధపరచాలి అనేది ఈరోజు. ఎందుకంటే ప్రజలకు భయపడిపోయి ఇలా చెప్పేస్తే ప్రజలు రారని ఏమైపోయారు చాలా మంది? చెప్పండి, రాజీ పడిపోయారు. ఏమైపోయారు? రాజీ పడిపోయారు. వెంటన్న వాక్యం మనలో సాతానుగాడు ఎత్తుకుపోకుండా మనం ఏం చేసుకోవాలండి? జాగ్రత్త పడ్డమంటే ఒకటే, ఎప్పటికప్పుడు ఈ వాక్యాలు ఏం చేయాలి? ధ్యానించాలి. నువ్వు ఒక్కదానివే కాదు, మీరు నలుగురు కలిస్తే దేన్ని ధ్యానించాలా? వాక్యాన్ని ధ్యానించాలి. సోది కబుర్లో సొల్లు కబుర్లో కాదు. నలుగురు కలిస్తే ఆ వాక్యాన్ని, ఆ ఉపదేశాన్ని ధ్యానిస్తూ ఉంటే, వాటిల్లో ప్రశ్నలు వేసుకుంటే విన్నారా, మళ్ళీ ఏం పెరుగుతుంది తెలిసిన? సబ్జెక్టు పెరుగుద్ది. నేను స్తోత్రం కలుగును గాక. అటుగా ఆమె చెప్పండి, ఏం పెరుగుద్ది? సబ్జెక్టు పెరుగుద్ది మనలో. నువ్వు పాలు తాగే పిల్లగా ఉండవు. ఇంకా రాబోయే దినాల్లో నువ్వే ప్రాంతాలను కదిలించే బిడ్డగా మారిపోతావు. హల్లెలూయా. నీ ద్వారా అనేకులు దర్శించబడతారు, ప్రభు యొద్దకు రాగలుగుతారు. నీ హృదయం నింపబడిందే నోరు మాట్లాడుద్ది. నీ హృదయంలో వాక్యం నింపబడితే నోరేమవుద్దండి? వాక్యమే మాట్లాడద్దు. ఉపదేశం నింపబడితే ఉపదేశమే మాట్లాడద్ది. విన్న వాక్యాలే ధ్యానించుకుంటూ ఉంటే అవే నోట్లోంచి ఏమవుతాయి? ఇంట్లో అయినా ఎక్కడైనా ఏమవుతాయి? అయ్యా వస్తాయి. స్తోత్రం కలుగునుగా. హృదయం లోకంతో నింపబడింది అనుకో, మొత్తం అంతా లోకం అవుతుంది. నాలుగవది, విన్న వాక్యము 2 మాటలు చెప్పాడు. ఏంటండి? మరిచిపోకుండా కాదు, మరిచిపోకుండా ఇంకోటిదన్నారు అక్కడ, అది విడిచిపెట్టకుండా, మరిచిపోకుండా జాగ్రత్త పడాలి. ఇది ఎన్నో మాట అండి? ఇది చెప్పండి. 5వది, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక, మీరు నూతన భూమి కోసం, నూతన ఆకాశము కోసం కనిపెట్టేవారు కాబట్టి. ఏమండి? దేనికోసం అంట? దాని పై వచ్చిన చదువునా. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. ఎంతమంది కనిపెడుతున్నారు చెప్పండి? కొన్ని చేతులు వద్దానైనా నీకు ఎడోయ్. ఈ పాత ఆకాశము, పాత భూమి ఏమవుద్ది? గతించిపోతుంది. కొత్త ఆకాశములను, కొత్త భూమిని దేవుడు నిర్మించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. సంఘం క్రొత్త ఆకాశముల కొరకు, భూమి కోసం కనిపెడుతుందంట. ఇప్పుడు రండి ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక. వేటి కోసం? క్రొత్త ఆకాశం కోసం, క్రొత్త భూమి కోసం కనిపెట్టేవారు మీరు కాబట్టి శాంతము గలవారై. శాంతం ఏంటంట? శాంతం అనండి. అందరూ మనకేమి రేజ్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు. బీపీ అంటలేదు, ఏం రేజ్ అవ్వకూడదు. పాప అనారోగ్య పరిస్థితుల్లో రేజు ఉప్పు ఎక్కువ తింటే పాప ఇప్పుడు స్వామిల కోసం మనం ప్రార్థన, అదేమో అనారోగ్య పరిస్థితి, అది వేరు. అది ఆ బీపీ వేరు, ఆ బీపీ వేరు. ఇంకో బీపీ మన భాషలో చెప్పే బీపీ ఏంటది? కోపం అనే బీపీ. ఏ బీపీ? ఆయన శరీరంలో అనారోగ్యంలో బీపీ రేజ్ అవుతుంది, కానీ ఆయన ఎప్పుడు కోపపడతారా? ఏమో స్థిరం చెప్పాలి సాక్ష్యం. దేవుని స్తోత్రం కలగను కాదు అని. మరి ఇప్పుడు ఒంట్లో అనారోగ్యం అనే బీపీ రేజ్ అవుతున్నా కోపం రేజ్ అయిందా? మరి ఎందుకు అవ్వలేదు? అంటే అది వేరే ఇది వేరే కదా. ఇప్పుడు ఇదేంటంటే ఇది కోపం అనే బీపీ అని అందరూ. అది బీపీ కాదు, కానీ జస్ట్ అందరూ బీపీ రేజ్ అయిందని అనే. దీని వాడుక భాషలో మన ప్రాంతాల్లో ఇది వాడుక భాష కదా. బీపీ రేజ్ అయిపోతుండదు కొంతమందికి. బీపీ అంటే ఏంటది? మనిషికి వచ్చేద్దా ఒకవాళ్ళగానే. ఎలా వచ్చేద్ది? మనుషులకు వచ్చినట్టుగా వచ్చేద్ది. వచ్చేసి కంచాలు పడేస్తారు, ఇంట్లో గ్లాసులు పడేస్తారు, వంటగదిలో తెప్పేళ్ళని దెబ్బేలు. మొగుడికి అర్థమైపు ఇంకా బయటికి వెళ్ళిపోవాలి. మొగుడు ఇంకా ఇంట్లో సెట్ అవుతుంది ఇంకా అక్కడ. ఇది స్త్రీలకు వచ్చే కోపం, పురుషులకు కూడా వచ్చేది కోపం. ఇక వెనక ముందు చూడడం ఇంకా
ఏది ఉంటుంది నిసేసి నెలకేసి కొట్టేసి ఇక ఎలాగ అలావిడ కొట్టలేదు కదా, కొడితే రెండే హ్యాంత్ కదా అలావిడ మళ్ళీ తిరిగి. ఇప్పుడు చేతితో అయిపోయిన సమయం చూసిన మాటలు హ్యాంత్, నోడితే హ్యాంత్. భయపడిపోయి దాన్ని దీన్ని పలగొట్టేయడం ఇలా ఉండకూడదు. మీరు క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కోసము కనిపెట్టేవారు కాబట్టి మీరు శాంతము గలవారై దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కలంకము లేని వారిగా అనండి అందరం, నింద లేని వారిగా జాగ్రత్త పడాలి. ఆమేన్, ఆమేన్. అర్థమైందా? కలంకము లేని వారిగా జాగ్రత్త పడాలి, నింద లేని వారిగా జాగ్రత్త పడాలి. కాబట్టి ఒక చోటన అక్కడే పేతురు రాసిన పత్రికలో అంటాడు, శత్రువులకు నిందింపకుండా అవకాశం ఇవ్వకుండా మనం ఎలా ఉండాలంటండి, బహు జాగ్రత్త కలిగి ఉండాలట. శత్రువుకి మనం ఏమవకూడదండి, మనల్ని నిందించడానికి ఏమవకూడదు, వాళ్ళకే మాట్లాడండి. ఎన్నోసార్లు అవకాశం ఇచ్చేసాం మనం. ఇప్పటికైనా మారు మనసు పొందుకుందాం. స్తోత్రం కలుగును గాక. కలంకం అనండి అందరూ. ప్రియులారా, ప్రియురాలా, నా ప్రియురాలా, నువ్వెవరవి? కలంకము లేని దానివి. స్తోత్రం కలుగును గాక. సంఘం ఎవరంట? కలంకము లేనిదిగా ఉండాలి. మచ్చ, డాగు, కలంకము అట్టిది మరేదైనా లేని మహిమగల సంఘముగా మారినట్లు దేవుడు తన వాక్యమనే ఉదకమనే నీళ్లతో మనకి స్థానము చేయిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి కలంకం లేకుండా, తర్వాత కూడా ఏంటి, నింద లేనట్లుగా జాగ్రత్త పడదాం. 5వది 6వ మాట బిడ్డలారా చూద్దాం, సమయం లేదు. 6వ మాట కొలస్సు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కొలస్సు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఆయనను అనుసరింపక, ఆయనను ఎవరిని? ప్రభువును అనుసరింపక మనుషుల పారంపర్యచార్యములు. అదిగో మనుషులు నేను ఎప్పుడేం చెప్తున్నా, నాకు అదే నాకు సెలవు వచ్చేస్తుందండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే, అంటే ఉపదేశం అనే పేరు మీద కూడా మనుషులు పద్ధతులు పాటిస్తారేటండి, నాకు అర్థం కాదు. బైబుల్ ఇలా ఉందో లేదు చూడరేటండి. మా పెద్ద ఎలా చెప్పాడు, మా చిన్న ఎలా చెప్పాడు, మా పాస్టర్ గారు ఎలా చెప్పారు, మా తాతయ్య ఎలా చెప్పాడు, మా పాస్టర్ గారు బైబిల్లో చూపించిన. స్తోత్రం అంటలేదు మీరు గట్టిగా గట్టిగా ఆమేనండి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమేనండి. ఆమె ఎలా చూస్తున్నారా? ఎవరో ఏదో ఒక సిద్ధాంతాన్ని పుట్టిస్తే ఆ సిద్ధాంతాన్ని బట్టి మనమే ఎలా ఏంటంటే బాబు, నాకు అర్థం కావట్లేదు. నేను కూడా గొప్ప ఎలాంటి, కానీ బైబిల్ పరిశోధించిన తర్వాత, బైబిల్ పరీక్షించిన తర్వాత దీనికి అంత ప్రాధాన్యతను దేవుడు ఎవరికి తీసి పక్కనట్టు అనుకున్నాను, నేను పక్కనట్టు తీసుకోండి. స్తోత్రం చెప్పండి. వాక్య క్రమానికి నేను చెప్పేది ఉపదేశ విషయంలో కూడా, ఈ క్రమాల విషయంలో కూడా కొంతమంది ఏం చేశారంటే మనుషుల పద్ధతులు పెట్టేశారు. బాయిలర్ కూడా మసం తినకూడదు, బాయిలర్ కూడా మసం తినకూడదు, బాయిలర్ కూడా మసం తినకూడదు అన్నాడు ఒక ఆయన రాజమండ్రిలో. అమ్మ ఏమన్నాడు చెప్పండి? మాట్లాడుతుంది బాబు, మీరు మాట్లాడండి. బాయిలర్ కూడా మసం తినకూడదు, నాటుకోడి తినాలి, నాటుకోడి తినాలంటే మొత్తం ఇప్పుడు ఆ సిద్ధాంతం వాళ్ళ సంఘస్థులందరూ ఏంటంటే ఏం తిన్నారండి? తర్వాత మీరు ఉపవాసం ఉండినప్పుడు మొదట తలంటుకున్న తర్వాత మొహమును కడుక్కోవాలని చెప్పాడు యేసు ప్రభు. ముందు మొహం కడుక్కూడదు ఉపవాసం ఉంటే, ముందు తలంటేసుకోవాలి, ఆ తర్వాత బ్రష్ చేయాలన్నాడు ఒక భాషలో. తెలుసా మీకు? ముందు తలారా స్నానం చేస్తారని అలా, తర్వాత కడిగితే బ్రష్ చేస్తారు, అది చేయనప్పుడు ఏంటి పాసుకొని పోతుందంటే అదే అంటే ఇలా ఉపవాసం ఉన్నాం కదా మేము ఫస్ట్ తలంటుకుంటాం, తర్వాత ఏం చేస్తాం, మొహం కడుక్కుంటారంట. ఇది సావాల. స్తోత్రం చెప్పండి గట్టిగా, చదవండి. మనుష్యుడు ఎవడండి కల్పించేసి సంఘాల్లో సిద్ధాంతాలు రాద్ధాంతాలు చేయడానికి? దేవుని వాక్యాన్ని పరిశోధించేలో వీళ్ళు బైబిల్ చదవరు. నేను చెప్తున్నాను, మీ అందరికి చెప్తున్నాను, నిశ్చయంగా మీరందరూ ప్రతిరోజు బైబిల్ పూర్ణముగా చదువుదురుగాక. బైబిల్ ఒకసారి పూర్తిగా చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి చూస్తాను. పూర్తిగా ఆదికాండం నుంచి ప్రకటన వరకు క్రమంగా చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. మరి మిగిలిన వాళ్ళు 2 సార్లు చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. 2 సార్లు పూర్తి చేస్తున్నాడు ఆదికాండం నుంచి ప్రకటన దాకా. 3 సార్లు చదివిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. 3 సార్లు చదివిన వాళ్ళు. 4 సార్లు చదివిన వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. 4 సార్లు.
5 సార్లు చదివిన వాళ్ళు చేతులు దిగిపోయినాయి. అంటే బైబిల్ 1-2 సార్లు చదివితే సరిపోద్దమ్మా, అయిపోద్ది, మనకి అర్థమైపోద్ది మొత్తం. ఇలాంటి తప్పుడు బోధలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగా. గట్టిగా ఆమేనండి. మనుషులు కల్పించే పద్ధతులు చెప్తున్నాడు, చదవమ్మా. ఆయనను అనుసరింపక, యేసుక్రీస్తును అనుసరింపక, మనుషులు పారంపర్యచర్యమును, మనుషులు పెట్టిన పారంపర్యాచారాలు అనగా ఈ లోక సంబంధమైన ఈ లోక సంబంధమైన మూలపాఠాలు అనుసరించి మోసకరమైన నిరర్థకమైన తత్వజ్ఞానం అన్నది, నిరర్థకమైంది, పనికిరన్నది. ఆ తత్వజ్ఞానములో తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకున్నట్టంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసునమ్మా? అమ్మా, చెరపట్టుకుని వాడు సత్తాడు, ఈయన కూడా సముతాడు తీసుకెళ్ళి. వాళ్ళ దాంట్లో పడిపోకుండా మీరు ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉండు. చేతులతో స్తోత్రం చెప్పండి గట్టిగా. బెరయ సంఘస్థులు విన్నారా? ఎవడేం చెప్తుంది నమ్మలేదండి. అపోస్తుడైన పౌలండి, దేవుడు అనుకున్న సేవకుడు వచ్చి వాక్యం చెప్తుంటే లేఖనాలు ఉన్నాయో లేదో పరిశోధించి అంగీకరించారంట. ఆమె చెప్పండి. నువ్వు ఏ సిద్ధాంతమైనా ఇనేసి బాగుంది నేను పాటించేస్తాను అనుకోవద్దు, లేఖనాలు పరిశోధించు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ సిద్ధాంతమైనా లేఖనాలు చూపించి చెప్తారు లేదా? మాట్లాడండి. ఆ లేఖనం ఎంతవరకు కరెక్టు, దాని జతపక్షి ఎక్కడ ఉంది, దేవుడు ఇక్కడ ఎలా చెప్పాడు, ఇక్కడ ఏం చెప్పాడు అని మనం చూసుకుని పాటించాలి. ఉదాహరణకి కొరింథీ పత్రికలో ఉంది, విగ్రహాలకి బలిచ్చింది ఏముంది, అది గొప్ప ఉంది, తినేచ్చాను ఉంది. కొరింథీ పత్రిక చదివేసి నేను విగ్రహం బలిచ్చింది తినే తినకురుద్ది ఎక్కడి దాకా రావాలి? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, విగ్రహాలకి బలిచ్చిన వాటిని తినకూడదు, అది తింటే యెహోవా దృష్టిలో పాపం చేసినట్టు. ఇప్పుడు నేను కొరింథీ పత్రిక దాకా చదివి నేను తినేస్తున్నాను అనుకో, పరలోకానికి వెళ్తాను పోతానా? చెప్పండి. ఎడదా చదవాలి? ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం వరకు చదవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుల పద్ధతులు అనండి అందరూ, ఆచారాలు అనండి అందరూ, సాంప్రదాయాలు. యేసుప్రభు 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టుకొని ఇచ్చాడు. ఈరోజు పాష నువ్వు రాకూడదు, ముట్టుకోకూడదు అన్నాడు పాష. నువ్వు యేసుప్రభు గొప్పడు. మరి నువ్వు ఆయనేమో 12 ఏళ్ళు బట్టి రక్తస్రావం కలిగిన ఆమెనేమో ముట్టుకొని ఇచ్చాడు, ఈడేమో 5 రోజులకి ముట్టుకొని రానివ్వండి మందిరానికి, కెట్అవుట్ అన్నాడు. ఇటు పాత నిబంధనలో ఉంది ఏమని? ఏమా కడగా ఉన్న స్త్రీ మందిరానికి రాకూడదని పాత నిబంధనలో ఉంది. మరి యేసు ప్రభు ఏం చేశాడు? దాన్ని ముట్టుకొని ఇచ్చాడే లేదా? మరి నీకు అడ్డేంటి? అదో సిద్ధాంతం పెట్టేశాడు. స్తోత్రం అంటలేదు మీరు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇవన్నీ మనం పాటించుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున్న పోతాం ఎక్కడికి? బ్రేక్ డాన్స్ వేయడానికి. ఏం వేయడానికి? బ్రేక్ డాన్స్. నరకంలో నిప్పుల్లో కాలుతామంటే ప్రశాంతంగా ఉంటాడండి. అందరూ ఏం చేస్తారు? మన జాన్ మంగాచార్య గారు చెప్పారు, ఏం వేస్తుంటారంటే లోపలికి వెళ్ళి కుదురుగా ఉండవద్దు కదా నిప్పులు. మరి ఈ దరిద్రాలని వదిలి, అమ్మా ఇప్పటి నుంచి నేను 2 చేతులు జోడించి ఒక తండ్రిగా, ఒక తమ్ముడిగా చెప్తున్నానండి, మీ అందరికీ తమ్ముడిగా లేదా ఒక అన్నయ్యగా చెప్తున్నాను అనుకోండి. బైబిల్ చదవండి బాగా, దాని స్తోత్రం కలుగునుగా. ఆ డౌట్లు అయినంత మీరు చర్చించుకోవద్దు, నన్ను అడగండి. నేను ఉన్నానుగా మీకు, ఒక దైవజనుడిగా మీ కాపులు రోజు కాపాడి ప్రార్థన చేసి సేవకుడు. నేను అర్థం కాలేదనుకో నన్ను అడగండి, నేను చెప్తాను దానికోసం. బైబిల్ని పారాయణం చేస్తున్నామండి, రోజుకి 10 అధ్యాయాలు చదువుతూ, సంవత్సరానికి 3 సార్లు బైబిల్ పూర్తి చేస్తూ, బాగా స్టడీ చేసి బైబిల్లో ఎవరికి ఏ డౌట్లు ఉన్నాయో నన్ను అడుగుతారు చాలామంది వచ్చి. బైబిల్ మీద చర్చలు జరుగుతున్నాయి, బైబిల్ మీద కొన్ని మేము సబ్జెక్టులు చర్చించుకుంటూ ఉంటాం. డౌట్లు నాకు వచ్చే డౌట్లు వాళ్ళని అడుగుతాను, వాళ్ళకి వచ్చే డౌట్లు నన్ను అడుగుతారు. ఇలా చర్చించుకుంటూ ఉంటాం. వాక్యం సందర్భం ఏంటి, ఈ సందర్భం ఏంటి, మాట ఏంటి, దీనికి అర్థం ఏంటి, వెండి బంగారాలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, పలానా చేయకూడదా, ఈ కార్యక్రమం చేయాలా వద్దా, రండి నా దగ్గర కూర్చుందాం, బైబిల్లో చూద్దాం. వాళ్ళు చేయొచ్చండి చేద్దాం, వెండి బంగారాలు పెట్టుకోవచ్చండి పెట్టుకుందాం. దాని స్తోత్రం కలుగును కాదు. తప్పేముంది మనకి? బైబిల్ ఏం చెప్తే చేద్దాం. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. ఆమేనండి. తప్పేముందండి? నాకు కూడా మీ అందరి కోసం మండ చేంజ్ చేయించండి, పెట్టుకోవచ్చు. మండ చేంజ్ చేయించండి, 2 ఉంగరాలు చేయించండి. మీరు చక్కగా 2 ఉంగరాలు పెట్టి హల్లెలూయా అని నేను అంటాను. మండ చేయండి అంటే నాకు ఎంత ఇష్టమో. మరి పెట్టుకోవద్దని తీసి పడేసింది కదా. మరి మండ చేంజ్ చేయించండి గట్టిగా స్తోత్రం అంటలేదు మీరు గట్టిగా. ఆమె ఏదైనా అందుంచే మనుషులు కల్పించే పద్ధతుల్లో మనం పడిపోకుండా ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఒక రోజు నా ప్రసాద్ గారు హైదరాబాద్ వెళ్ళారండి. హైదరాబాద్ వెళ్ళి ఒక వాక్యం విన్నాడు ఆయన. ఆ వాక్యం ఆయన ఏం చెప్తున్నాడంటే, అమ్మా నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నువ్వు నన్ను పట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు
చెప్పండి అని ఆ వాక్యం చూపించి యేసు ప్రభు వెళ్ళలేదురా పరలోకం మీరు వెళ్తారంటున్నాండి ఆ భాష. ఆ వచనం చూపించి తెలుసా మీకు బాగానే యేసు ప్రభే పరలోకం వెళ్ళలేదు పాప ఆయన. ఇంకా అప్పుడు కొత్త రక్షించబడిన కొత్త అయినా ఇంకా అప్పుడు ఇప్పుడైతే బైబిల్ బాగా చదువుతున్నారు ఇప్పుడు అప్పుడు పాపం కొత్త కదండి, అది కొత్త అండి పాప ఆయనకి. యోహాను సువార్తలో మాట చూపించి పునరుద్ధరణుడు అయ్యాడు యేసు ప్రభు, బతికాడు తిరిగి. ఇంకా నేను తండ్రి వద్దకు వెళ్ళలేదమ్మా నన్ను ముట్టుకొద్దన్నాడు కదా. యేసు ప్రభు వెళ్ళలేదురా పరలోకం, మనం ఎక్కడ వెళ్తామన్నాడంటే ఆయన. ఈయనకి దెమ్మ తీరిపోయిందండి. కొత్తడైన మంచి రోషంగా అన్ని రాసుకున్నాడు. ఆ రెఫరెన్స్ తెచ్చండి, అది వచ్చాడు రాజమండ్రి. అయ్యారండి యేసు పరలోకి వెళ్ళాడు లేదని అడిగాడు నన్ను. నా గుడికి జరిపోయింది ఇదేంటి యేసు పరలోకి వెళ్ళాడు లేదంటే నేను షాక్ అయిపోయాను. అమ్మా విన్నారు బోధలో ఎలా పడబెట్టిన బాబు వెళ్ళారంటే అబ్బాయి వెళ్ళదండి యేసు ప్రభు వెళ్ళలేదులే మనం ఏడ వెళ్తామని చెప్పేసి ఆయన ఎలా చెప్పాడని ఆ యోహాను సువార్తలో మాట చూపించాడు. అంటే నేను బ్రదర్ యోహాను సువార్తగా మీరు చదివితే మీకు అదే అర్థం అవుద్ది. మీరు ఎక్కడికి రావాలి? అపోస్తుల కార్యాల గ్రంథంలోకి వస్తే యేసు ప్రభు వారు ఏం చేశారు? అందరూ చూస్తుండగా ఆ యొక్క మేఘమెక్కి ఏం చేశాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతున్నాడు, ఇద్దరు దూతలు నిలబడి ఐదుగో తేరి చూస్తున్న వారులారా ఆయన ఎలాగెళ్ళాడు అలాగే తిరిగి. అంటే యోహాను సువార్త చదివితే అమ్మా నువ్వు నన్ను ముట్టుకోవద్దు, ఇంకా నేను తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు అని చదివితే మనకి ఏమర్థం అవుద్ది? యేసు ప్రభు పరలోకం వెళ్ళలేదని. అది అపోస్తుల కార్యం కూడా చదువుతాం ఏమర్థం అవుద్ది? యేసయ్య పరలోకం వెళ్ళాడు. తెస్సలోనికి రాసిన పత్రిక దాకా వస్తే ఏమర్థం అవుద్ది? నేడో రేపో కడబోర శబ్దము వినబడగానే యేసు రాబోతున్నాడు. స్తోత్రం అనండి గట్టిగా ఆమె చెప్పండి. క్షమించండి గారు ఏమో విషయం తెలియదు కూడా చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు ఈయన వెళ్ళాడు, నేను వచ్చినానని చెప్తే వెళ్ళాడు, మళ్ళీ వెళ్ళాడు హైదరాబాద్. వెళ్ళి దడదలు అడిగించాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా ఆమెనానండి. అలాగే చాలాసార్లు మేము వాక్యాలు చర్చించుకుంటాం. డౌట్ వస్తే నా దగ్గరికి రా చెప్తాను. బైబిల్లోనే మనం చూద్దాం. మీకు మీరు మాట్లాడేసుకుంటే మీకేం అర్థం కాదు, మీకేం తెలియదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఉండాలి కదా. ఇది 6వ మాట. 7వ మాట ఆఖరి మాట అండి. ఇక ప్రార్థన చేసుకుందాం. 7వ మాట ఆఖరి మాట. ఈరోజు ఎందుకంటే లేటుగా మొదలైంది, అందరూ లేటుగా వచ్చారు కాబట్టి ఈరోజు లేటుగా అవుద్దండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ 7:08 వచ్చారండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలా జరిగిందండి, ఏమనుకోకండి, నన్ను అనకండి, అది మన అందరి తప్పు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి మాట చూద్దామా? చాలా రాసుకున్నాను, ఇక చాలా రాసుకున్నాను కాబట్టి ఇంక మరి ఏం చేద్దాం. ఇంకొకటి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. పేతురు రాసిన 3వ పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో కలిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కోసం కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. దేన్నంటమ్మా? దేన్ని ఆశతో? దేవుని రాకడ కొరకు, యేసుక్రీస్తు రాకడని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను మంచి ప్రవర్తనతోను భక్తితోను మంచి భక్తితో ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. చదిలెత్తి స్తోత్రం చెప్పండి. ప్రవర్తన విషయములో జాగ్రత్త అనండి అందరూ. భక్తి విషయంలో జాగ్రత్త చెప్పండి. ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి విషయంలో చాలా జాగ్రత్త. టక్టకమని చెప్పండి. జాగ్రత్త సమండి. ఈ మనుషుల జోలికి వెళ్తే జాగ్రత్త సమండి అన్నాడు కదా. ఏంటి ఆ జాగ్రత్త అండి? మొట్టమొదటి జాగ్రత్త ఏంటి? ఆత్మీయ స్థితిలో పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. 2, సమయం ఫోన్ ద్వారా పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి. 3, విగ్రహారాధన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 4, విన్న వాక్యము మరిచిపోకుండా పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. 5, కలంకము నింద లేని జీవితంగా జాగ్రత్త పడాలి. 6, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలుగా బోధించుతూ వాటిల్లో మనం ఉండిపోకుండా ఆ తర్కాల్లో, ఆ వాదాల్లో, ఆ వివాదాలు అయ్యే చెప్పాడుగా తర్కీ ఎన్నిటిల్లో మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. 7వది ప్రవర్తన విషయంలోనూ భక్తి విషయంలోనూ జాగ్రత్తగా ఉందాం. యేసయ్య రాబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. దానికోసం యేసయ్య రాకడ కోసం ఎదురు చూద్దాం.
ఆ మేఘం ఎక్కుదాం, ఆ మహిమను పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఫలభరితముగా మార్చునుగాక. మనతో మాట్లాడిన దేవుని సందందరం మోకాల మీదకి వచ్చి 2 చేతులు పైకెత్తి మనసారా ప్రభుకి స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, స్తోత్రాలు చెప్పండి.